నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా గోపి చనిపోయాడని నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు. నా గోపి చనిపోలేదని చెప్పు. నువ్వే నా గోపి అని చెప్పు. నేను 9 మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు. పెద్ద అబద్ధం చెప్పలేనమ్మా. నేనెక్కడ పుట్టానో నాకు తెలీదు. నన్ను ఏ తల్లి కన్నదో నాకు అంతకంటే తెలీదు. నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ. అతను నాకు నేర్పినవి దోపిడీలు, దొంగతనాలు. మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను ఎరగను. నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మా అని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవడానికి నోచుకొని దురదృష్టవంతున్నమ్మా. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. నిజం కాదమ్మా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. దేవుడా? ఏవయ్యా స్వామి, ఏ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే, అలాంటిది చీమకు కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా. నీ 2 కొడుకులతో నువ్వు ఆడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా? నువ్వు ఆడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరిన నా బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా? నీ సంతానానికి చావు లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాక్షసంగా ప్రవర్తించావు. బాధపడకమ్మా. గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవ్వరూ లేని నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి గోపి రూపించి నన్ను ఇక్కడికి పంపించాడు మా భగవంతుడు. నేనే గోపీనని ఒక్క అబద్ధం చెప్పుంటే మీకు ఆవేదన కలిగి ఉండేది కాదు. కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మా, ఈ అనాథకు వరం ఇవ్వగలవా? కన్న బిడ్డ కడసారి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనేం వరం ఇవ్వగలను బాబు? నన్ను చూసి నేనే మీ కొడుకునని భ్రమపడ్డాను. అది భ్రమ కాదు, నిజమేని మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపినవుతానమ్మా. బాబు? అవునమ్మా. మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తారో అవన్నీ నేను చేస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన బిడ్డ ఎలాగూ పోయాడు. ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది. కాదమ్మా, ఎంత మాత్రం కాదు. ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా. చెప్పమ్మా, నేను మీ కొడుకునిపించుకోవడానికి తగనా? ఈ దొంగని మీ కొడుగ్గా భావించడానికి సందేహిస్తున్నారమ్మా? కన్న బిడ్డని కట్టుకున్న వాడిని ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఇలా బ్రతుకుతున్నాను. అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తులను నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. మా వారు